హలో, హాయ్. నేను నవీన్. ఉన్న పలంగా అప్పటికప్పుడు మైండ్లో ఒక ఆలోచన వచ్చింది. ఎప్పటి నుంచో వేలాంగని వెళ్ళాలనుకుంటున్నాము. ఇంకా వాయిదాలు వేస్తే లాభం లేదు, ప్రయోజనం లేదు. చలో బయలుదేరిపోదాం అని అనగానే మా మిస్సెస్, మా వదిన, మా స్మైలీ, మా ఉదయ్ అందరం రెడీ అయిపోయాం. ఈరోజు 27 జూలై 2025. యాక్చువల్గా రాత్రి దిగాం. రాత్రి ఇక్కడ వేలంగిని చేరుకుని రాత్రి రూమ్స్ అవి తీసుకున్నాం. రూమ్ తీసుకొని ఉదయం ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు చర్చికి వెళ్తున్నాం. ఇక్కడే మేము బుక్ చేసుకున్నాం. ఎవరు వచ్చినా ఇక్కడే ఈ సెంటర్లోనే రూమ్స్ బుక్ చేసుకుంటారు. ఇవి చర్చికి సంబంధించినవి. చాలా తక్కువ ప్రైస్, చాలా విశాలమైన ప్లేసు, కంఫర్టబుల్గా ఉంటుంది. ఇదే వేలంగిని ఆర్టీసీ కాంప్లెక్స్. దాని ఆపోజిటే ఉంటుంది ఆఫీసు. నో కన్ఫ్యూజన్. ఇప్పుడు మనం చర్చికి బయలుదేరుతున్నాం. రూమ్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యాక్చువల్గా ప్రతిరోజు ఉదయం 8 గంటలకి తెలుగులో పూజా బలి, తెలుగులో పూజ, ఇతర సాంగ్యములు, ఏవైనా ఇంపార్టెంట్ ప్రకటనలు అవన్నీ మనకి 8 గంటల పూజ నుంచి అందించబడతాయి. కంపల్సరీగా ఈ పూజకి అటెండ్ అవ్వాల్సిందే, ఇంకా వేరే మార్గం లేదు. ఇంత దూరం వచ్చి తెలుగులో పూజ చూడకపోతే శుద్ధ దండగా. సో మేము ఉదయాన్నే రూమ్ నుంచి 7 గంటలకి బయలుదేరి చర్చికి వెళ్తున్నాం. ఇదే మనం చూస్తున్నాం మెయిన్ చర్చ్. దీన్ని అప్పర్ బెసిలికా అంటారు. అంటే ఈ చర్చ్ విశేషం ఏంటంటే అంతా ఒకే చర్చిలో ఉంటుంది, కానీ ఇందులో 3 చర్చిలు ఉన్నాయి. మా మిస్సెస్, మా స్మైలీ ఫస్ట్ టైం అంత దూరం రావడం, నేను తీసుకురావడం వీళ్ళని. అయితే మనం ఏమనుకుంటున్నామంటే ఓకే 8 గంటలకి పూజ కంపల్సరీ చూడాల్సిందే. ఎందుకంటే ఇంత దూరం వచ్చిన తర్వాత మనం తెలుగులో పూజ చూడకపోతే వేస్ట్. ఇదే మెయిన్ చర్చ్ ఎంట్రన్స్. ఇదే మెయిన్, మనకి చూడగానే ఇదే కనిపిస్తుంది ఎంట్రన్స్ అన్నమాట. దీనికి 2 ఎంట్రన్స్లు ఉన్నాయి. ఒకటి బ్యాక్ సైడ్ ఉంది, అది బీచ్ నుంచి ఎంట్రన్స్. ఇది మామూలుగా ఫ్రంట్ ఎంట్రన్స్. ఇదిగో తెలుగులో పూజ పైన జరుగుతుంది, అంటే అప్పర్ బెసిలికా పైన మనకి తెలుగులో పూజ ఒక 8 గంటలకి. పైకి వెళ్ళడానికి మార్గం లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ 2 పక్కల ఒక ర్యాంప్ లాగా ఉంటుంది. పైకి వెళ్ళడానికి చాలా విశాలంగా ఉంటుంది. సో మనం చర్చిలోకి వెళ్ళిన తర్వాత 8 గంటలకి పూజ మనం చూడాలి. యాక్చువల్ ఇది తమిళనాడు నుంచి తెలిసి 1 డే ప్రయాణం. ఎగ్మోర్ నుంచి 12 అవర్స్ ప్రయాణం. రాత్రి ట్రైన్ ఎక్కితే ఉదయం దిగుతాం. అక్కడి నుంచి నాగపట్నం నుంచి వేలాంగిని. ఏంటంటే యాక్చువల్లీ అంతా నాగపట్నం ఒకప్పుడు. తర్వాత రాను జనాల ప్రభావం వల్ల అలాగలాగా వేలాంగినిగా నామకరణం చేయబడింది ప్రజల చేతే. అయితే ఇది ఏంటంటే ఇది ఇప్పుడుది ఈనాటిది నిన్న మొన్నటి చర్చ కాదు. దీనికి చాలా చరిత్ర ఉంది. మనం ముందు దీని గురించి డిస్కస్ చేసుకుందాం, మాట్లాడుకుందాం. చాలా విషయాలు నేను తెలుసుకున్నాను, మీరు కూడా తెలుసుకోబోతున్నారు. సో ఇది వేలాంగిని గ్రామం. మనం చర్చి పైన ఎక్కాం కదా, ఆ పైనుంచి చూస్తే ఇలా ఉంటుంది ఈ ప్రదేశం. అంతా చాలా విశాలంగా ఉంటుంది. సో ఎందుకంటే అలా ప్రతిరోజు ఎంతోమంది, వందలాది మంది వస్తూనే ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తుంది చర్చి ఎదురుగా స్ట్రైట్గా ఇది ఒక ఇసుక ర్యాంప్ అన్నమాట.
దీనికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వెళ్ళిన వారు కంపల్సరీగా 80% చేస్తారు. అది ఏం చేస్తారో ముందు చెప్తాను. సో టైం అవుతుంది, అది మన చర్చిలోకి ఎంటర్ అయ్యాం. చర్చిలోకి ఎంటర్ అయిన తర్వాత చర్చ్ లోపల ఇలా ఉంటుంది. అంతా పిల్లలతో సపోర్ట్ మీద పైన చక్కగా టేబుల్స్ విశాలంగా, ఆ ఎదురుగా కనిపించింది మందసం. అక్కడే దివ్య పూజ సాంగ్యములు జరుగుతాయి. అంటే ఒక పవిత్రమైన సమయం, పవిత్రమైన సందేశం అక్కడి నుంచి ప్రజలకి, విశ్వాసులకి ఇవ్వబడుతుంది. సో అంటే ఎగ్జాక్ట్గా 8 కల్లా మనం చేరుకోవాలి. తెలుగు వాళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే ప్రతిరోజు ఉదయం 8 గంటలకి పూజ ఉంటుంది. ఇది చర్చ్ వెనక భాగం. వెనక అంటే ఇది సముద్ర తీరం నుంచి వచ్చినప్పుడు ఫ్రంట్ భాగం. యాక్చువల్ ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఇప్పుడు నిత్యం పాప సంగీతంలో ఈ ప్లేస్లో నిత్యం పాప సంగీతంలో అవి జరుగుతాయి. పాప సంగీతం వినిపించే స్థలాలు అన్ని భాషల్లోని. అక్కడే నిత్య ఆరాధనకి ఒక ప్లేస్ కూడా కొత్తగా నిర్మించున్నారు. ఇది ఆ చర్చ్ మనం ఇందాకలా పైన ఎక్కి చూసాం కదా, దానికి ఎడమ వైపు ఉంటుంది. ఇది ఒక ప్రార్థనా స్థలం అన్నమాట. దీని లోపల ఒక ఏంటంటే యేసు ప్రభు అప్పుడు యెరూషలేము నగరంలో సిలువ మోస్తున్నప్పుడు ఆ సినారియో, ఆ సీన్, ఆ దృశ్యం ఎలాగుంటుందో దాన్ని చక్కగా చిత్రీకరించి మనకి జ్ఞాపకం వచ్చే విధంగా అక్కడ పెట్టారు. మనం వెళ్ళినప్పుడల్లా అది స్మరించుకుంటూ మనం ప్రార్థన చేసుకోవచ్చు. ఇలా ఇదే చూడండి, ఆ యెరూషలేము ఎంట్రన్స్ ఎంత వెనకాల పచ్చగా మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదు. యాక్చువల్గా ఇక్కడ చాలా వీడియో రిస్ట్రిక్షన్స్, చాలా కొన్ని ప్రదేశాల్లో వీడియో తీయడానికి నాట్ అలౌడ్. కానీ ఆ రోజు లక్కీగా క్రౌడ్ తక్కువ ఉండడం వల్ల, నెక్స్ట్ ఉదయాన్నం ఉండడం వల్ల మేము ఏదో చేసాం. ఇప్పుడు మీరు చూస్తుంది నిత్య అన్నదానం. నాకు తెలిసి కొత్తగా పెట్టారనుకుంటున్నాను. పాత వాళ్ళని అడిగితే లేదు, మేము వెళ్ళేప్పుడు లేదు అంటున్నారు. సో అయితే మేము అదృష్టవంతులమేమో. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జరపబడతాయి ప్రతిరోజు. క్రౌడ్ బట్టి 2000, 3000 అలాగా అన్నదానం చేస్తూనే ఉంటారు. ఇది ఒకటి చాలా బాగా మనకి నచ్చుతుంది. అన్నదానం అంటే ఏదో సాంబార్ వేసి ఏదో పచ్చడి వేసేయడం కాదు. అసలు అన్నదానం కన్నా ఒక మీల్స్ అన్నం బెస్ట్. హోటల్ మీల్స్ తింటే మరి ఇంకా మరి మళ్ళీ మీరు ఇంకా అక్కడే ఉండిపోయి అక్కడే ఏదో పని చేసుకుని అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అంత స్వచ్ఛంగా, అంత కమ్మగా, అంత ప్రేమగా వడ్డిస్తారు. ఇదే మన చర్చ్ మెయిన్. ఇది బ్యాక్ సైడ్ నుంచి చూస్తాం కదా, అది బ్యాక్ సైడ్. ఇది మన చర్చ్. ఇది ఒక బుక్ స్టాల్ అన్నమాట. ఇక్కడ బుక్స్, హిస్టరీ బుక్స్, చాలా బుక్స్, బైబిల్ అని, లేకపోతే అది చాలా రకమైన జపాలు కానీ, ప్రార్థనలు కానీ బుక్స్, పెద్ద బుక్స్, హిస్టరీ బుక్స్, పునీతులు అంటే చాలా బుక్స్. దొరకలేని బుక్స్ అంటే లేదు, అన్ని బుక్స్ దొరుకుతాయి. అది షాపింగ్ మాల్స్ పక్కన. ఇది మ్యూజియం అన్నమాట. ఇది ఒక మ్యూజియం. ఇందులో కూడా వీడియో అలా లేదు. ఆ మ్యూజియం ఏంటంటే విశిష్టత, ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా అనుకుని ఇక్కడికి వస్తే వాళ్ళు ఏమనుకున్నారు, ఏం ఇద్దాం అనుకున్నారో ఆ వస్తువుని చక్కగా దాన్ని ఒక ఫ్రేమ్ లాగో లేకపోతే ఇందులో భద్రపరిచి అక్కడ పెడతారన్నమాట. మనం వెళ్ళినప్పుడల్లా చూసుకోవచ్చు అక్కడ ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో, ఎంతమంది సాక్ష్యాలు ఇస్తున్నారని. చాలా బాగుంటుంది. చాలామంది ఇంకా ఎవరు అద్భుతం మహిమ పొందిన వాళ్ళు దేనికి వెనకాడరని అక్కడ మనకు తెలుస్తుంది.
బంగారం చైన్లు, పిల్లలు ఉయ్యాళ్ళు, బంగారం ఉయ్యాళ్ళు. నెక్స్ట్ డాక్టర్ అయితే ఇల్లు కట్టాలనుకున్నవారు ఇల్లు నిర్మించబడినట్టు వాళ్ళ జీవితంలో ఏ అద్భుతం జరిగినా అక్కడ మనకి వాళ్ళు సాక్ష్యంగా అక్కడ చేస్తారు, అక్కడ పెడతారు. అది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇదే మన చర్చు కింద భాగం. మనం ఉదయం తెలుగులో పైకి వెళ్ళాం కదా, ఎగ్జాక్ట్గా దాని కింద ఈ కిందనున్న చర్చ్ అన్నమాట. నైట్ పూజ చాలా చూడ్డానికైతే నాకు 2 కళ్ళు చాలా చాలా బాగుంటుంది. అంత పెయింటింగ్ ఎక్కడ రాజీ లేదు. ఇది క్రీస్తు రాజు స్వరూపం. చర్చికి వెనకాతల ఉంటుంది క్రీస్తు రాజు స్వరూపం. దాని కిందనే మందసం ఉంటుంది. అదే మనకి బలిపీఠం. వెనకాతల ఆకర్షణీయంగా అప్పుడే తమిళం పూజ అయింది. మేము తమిళ పూజ కూడా చూడడం జరిగింది. ఇది చర్చ్ అన్నమాట. ఇది చర్చ్ మనకి మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మీకు అలాగా చూడొచ్చు. ఎంత విశాలంగా, ఎంత చాలా పొడవుగా ఉంది. అది చర్చ్ హిస్టరీ ఏంటంటే యాక్చువల్గా ఇది 1771 సంవత్సరంలో దీన్ని ఇది ఒక చర్చ్, ఒక ప్యారిష్గా గుర్తించారు. 1771 అప్పటి నుంచి ఆ ప్యారిష్ అంటే ఆ విచారణ అలాగలా డెవలప్ అయ్యి ఇప్పుడు తమిళనాడుకే చెప్పాలంటే ఇండియాకే, ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే ఒక చాలా పుణ్యక్షేత్రాల్లో చూడదగ్గ, కంపల్సరీగా క్రైస్తవులైన ఎవరైనా ఏ మతం వాళ్ళైనా చూడదగ్గ ప్రదేశంగా ఇది ఇప్పుడు విరజిల్లాడుతుంది. 1771 నుంచి దీనికి ఒక గుర్తింపు వచ్చిందన్నమాట. ఇది బ్యాక్ సైడ్ వెనక వైపు ఉన్న చర్చ్ అన్నమాట. ఇది వెనక వైపు చర్చ్. అప్పుడే పండగకి సిద్ధమవుతున్నారు. మేము ఆగస్టులో 27 వెళ్ళాం కదా, ఆగస్టు టు సెప్టెంబర్ 8వ తారీఖున పండగ. సో ఏర్పాట్లన్నీ చేయడానికి అన్నీ అక్కడ చేసి ఉన్నారు. ఇంకా చర్చి వెళ్తూనే ఉంది. ఇంకా చర్చి అయితే ఈ చర్చి ఎలాగా మనకి వచ్చిందంటే ఇది అప్పుడు మంది మైలాపూర్ అండర్లో ఉండేది ఈ నాగపట్పాడు. అది పోర్చుగీస్ వారి అండర్లో ఉండేది. ఇది ఎలాగంటే కొన్ని పోర్చుగీస్ వారు ఆ సముద్ర తీరంగా వస్తుంటే తుఫాన్లో చిక్కిపోతే అప్పుడు ఏంటి పెద్ద టెక్నాలజీ లేదు, కమ్యూనికేషన్ లేదు, ఏది లేదు. ఒకటే ఆశ ఎవరికైనా, అప్పుడు ఏ మతం వాళ్ళకైనా, దేవుడా దేవుడా దేవుడా. వాళ్ళు మదర్ మేరీని తలుచుకున్నారు, ప్రార్థించారు. వెంటనే తల్లి సాక్షాత్కరించి ఆ తుఫానుని నెమ్మదింపచేసింది. చేసిన తర్వాత ఆమె అప్పుడు ఇక్కడ వాళ్ళు చర్చిని కట్టారు. 17వ శతాబ్దంలోని చర్చి ప్రారంభమైంది. ఇదే మన చర్చి బీచ్కి వెళ్ళే మార్గం. ఇది బ్యాక్ సైడ్ చూడవచ్చు మీరు చర్చ్. ఇప్పుడు మనం బీచ్కి వెళ్తున్నాం అన్నమాట. ఇదంతా బీచ్కి వెళ్ళే వే అన్నమాట. ఇరువైపులా షాపింగ్స్కి ఏమీ కుదువు లేదు. మీకు దొరకందంటూ ఏమి ఉండదు, అన్ని రకాలు దొరుకుతాయి. ఎడమ పక్క కుడి పక్క అన్ని లాడ్జ్లు, హోటళ్ళు, రెస్టారెంట్లు, ఇంకా అన్ని బట్టల షాపులు, చిన్నపిల్లలకు కావాల్సిన షాపులు, ఇంటికి కావాల్సిన షాపులు, అంత షాపింగ్ చేయవలసిన వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు. అన్నీ ఇంక A to Z అంత షాపింగ్. చూడండి ఇంకా చర్చి ఆ బ్యాక్ సైడ్ అది. ఇదంతా బీచ్కి వెళ్ళే రోడ్, బీచ్కి వెళ్ళే మార్గం అన్నమాట.
ఉదయం పైన చర్చికి వెళ్ళినప్పుడు మీకు ఇందులో చూశారు కదండి, అదే ఇసుక ర్యాంప్ అనేది, అదిగో ఇదే. అక్కడి నుంచి ఆ చర్చ్ ఎంట్రన్స్ నుంచి ఈ ఇసుక మార్గం గుండా మోకాల మీద నడుచుకుంటూ వస్తారు. అది వాళ్ళ యొక్క విశ్వాసం. దేవుడి దగ్గర నేను కూడా నడడం జరిగింది. మొత్తం మధ్యలో ఆగకుండా అస్సలు నేను స్టార్టింగ్ 10 అడుగులు వేసేసరికి డ్రాప్ అయిపోదాలే, మన వాళ్ళు కాదనుకున్నాను. కానీ నాకే తెలియదు నేను ఇంత నడిచానని. వెనక్కి తిరిగి అయితే నేను చూడలేదు, దూరం లెక్కలేదు. అలాగ మెల్లింగా వచ్చాను. ఆడవాళ్ళు, వయసు మళ్ళిన వారు, పిల్లలు అందరూ నడుస్తున్నారు. అందరూ మోకాల మీద, మ్యాక్సిమం వచ్చిన వారు 80% మోకాల మీద నడుస్తారు. ఎందుకంటే ఒకటి పాప క్షమాపణ కొరకు, నెక్స్ట్ ఏవైనా విన్నపాలు, వాళ్ళు ఏమైనా మనసులో అనుకున్నది జరగాలని, ఏదైనా సరే ఇది ఒక మంచి పరిణామం. అదే ఆ నడుచుకుంటూ రాగానే మనకి ఎదురుగా కనిపించిందే ఇది ఒక చర్చ్ అన్నమాట. ఇది కూడా చాలా మెయిన్ చర్చ్, పురాతనమైన చర్చ్. దీన్ని మాదాకులం అంటారు, మాదాకులం అంటారు. సేమ్ చూడొచ్చు. పిల్లలు కావాల్సిన వాళ్ళు ముడుపులు కడుతున్నారు. కొత్తగా పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళు పసుపు కుంకుమ కడతారు. పెళ్ళి వాళ్ళు ఎవరి విశ్వాసం బట్టి వాళ్ళకి నమ్మకాన్ని ఇక్కడ ప్రదర్శిస్తారు. ఎందుకంటే ఇది కొన్ని వీడియోలు చూశాను, ఎవరో కొంతమంది వేరే సంఘస్థులు వచ్చి ఇదిగో ఇక్కడ ఎలా కడుతున్నారు, ఇక్కడ ఎలా చేస్తున్నారు, ఇంకా మూఢనమ్మకాలు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఎవరి విశ్వాసాన్ని మనం తక్కువ చేయకూడదు. బైబిల్లో ఒక మాట ఉంది, ఆవగించంత విశ్వాసం ఉన్నా చాలు, నేను నీకు ఆశీర్వదిస్తాను, నీ మాటని, నీ ప్రార్థన ఆలకిస్తానని స్వయంగా దేవుడే చెప్పాడు. మన విశ్వాసాన్ని తెలియపరచడంలో ఇది ఒక పద్ధతులు. మెయిన్ ఏంటంటే ఇందులో ఆర్సిఎం ఒక సంస్థను మెచ్చుకోవాలి. ఎవరు ఏమి చేసినా నో అని చెప్పదు, అలాగా చేయమని ప్రోత్సహించదు. అంత ప్రజలు ఒక సొంత నిర్ణయాలతో వదిలేస్తారు. ఎందుకంటే మనం ఎవరిని ఇక్కడ దేవుడి దగ్గర అదిగో ఇలా చేయకూడదు, ఇది చెయ్యు అని చెప్పడానికి ఉండకూడదు కూడా. సో ఇది ఒక అద్భుతం జరిగిన ప్రదేశం అన్నమాట. మరి మాత అప్పుడు ఒక కుంటివాడికి మజ్జిగ అడిగే ఆ దర్శనంలో కనిపిస్తుంది. సో దాన్ని ఒక పెయింటింగ్ రూపంలో చిత్రీకరించి అదే ప్రదేశంలో అక్కడ దీన్ని నిర్మించారు. సో ఏంటంటే ఆ కుంటివాడు యాక్చువల్గా ఆ మధ్యతల్లి కనిపించి మజ్జిగ అడిగితే ఉన్న మజ్జిగ ఇచ్చేస్తే అయితే నువ్వు ఇది వెళ్ళి చెప్పు, ఇక్కడ చర్చి కట్టమని మీ ఊళ్ళో పెద్దలకి అని చెప్తే వాడు ఆటోమేటిక్గానే అలాగెళ్ళి ఇంకా పరిగెడుతూ గెంతులు వేసుకుంటూ ఇంకా కుంటివాడి యొక్క స్వస్థత చేకూర్చబడతాడు. ఇదే లేడీ ఆఫ్ ట్యాంక్. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఇంకా వాటర్ ఆ రోజుల్లో అప్పుడు ఆ ప్రదేశంలో ఉన్న వాటర్ని ఇక్కడ ఒక భద్రపరిచారు. చాలా పవర్ఫుల్ వాటర్ అన్నమాట. ఇంతకుముందు అయితే తీసుకెళ్ళి ఇచ్చేవారు, ఇప్పుడు ఏంటంటే మూసారు అన్నమాట. పైనుంచి గ్లాస్ అద్దం వేసి అందులో మనం చూడొచ్చు. ఇదే మన ఉదయంలో చర్చ్ చూసారా జూమ్లోనే, అక్కడ ఉందన్నమాట. అక్కడి నుంచి ఇక్కడి వరకు మోకాల మీద నడుచుకుంటూ భక్తులు తమ భక్తిత్వాన్ని ఆ దేవుడికి తెలియపరుస్తారు. ఇది మొత్తం అవుట్ సైడ్ మొత్తం వ్యూ అంటున్నమాట. ఇక్కడ కూడా దివ్య పూజ పనులు టైమింగ్స్ తెలియదు కరెక్ట్గా. బుధవారం ఇప్పుడు 4 గంటలకు పెట్టాను. ఏదైనా ఈ ప్రదేశంలో యేసుప్రభు యొక్క తల్లి
మరియమ్మ 3 సార్లు 16, 17 శతాబ్దంలో ఇక్కడ తానే స్వయంగా మీరు చూస్తుంది ఏ విధంగా దర్శనం ఇచ్చారు. ఒకటి తుఫాన్ నుంచి బ్రిటిష్ వాళ్ళని పోర్చుగీస్ వాళ్ళని రక్షించారు. తర్వాత కుంటివాడికి దర్శనం ఇచ్చారు. నెక్స్ట్ ఇంకో అబ్బాయి కూడా దర్శనం ఇచ్చారు. సో ఈ 3 దర్శనాలు ఇక్కడ ఇదే ప్రదేశంలో జరిగాయి. యాక్చువల్గా జరగడం అంటే ఇక్కడ ఎంతో విశేషం. ఇది ఇద్దరికి కనిపించింది. ఆ రోజుల్లో ఇంకా విశ్వాసం ఏమీ లేదు. ఇద్దరికి ఒక బ్రాహ్మణ కుటుంబానికి కనిపించింది. సో ఏంటంటే అందుకే అంత త్వరగా అక్కడ జనాలు నమ్మడం ప్రారంభించింది. ఎందుకంటే అక్కడ ఉంటారు కదా ఆ రోజుల్లో చూసిన వాళ్ళు, చరిత్ర తెలిసిన వాళ్ళు. అందుకే అంత త్వరగా, ఎందుకంటే ఒక కళ్ళ ముందే జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి ఆ రోజుల్లో ఆ అబ్బాయి వెళ్ళి చెప్పడం, ఆ కుంటివాడికి స్వయంగా కాళ్ళు నయం అవ్వడం, నెక్స్ట్ ఆ పాలు పొంగిన పాలు ఆ యజమాని తిడతాడని ఆ బాబు భయపడుతుంటే, ఏరా పాలు ఏం చేసావంటే, అదిగోండి ఒక అమ్మ ఎత్తుకొని వచ్చింది, అడిగింది ఇచ్చాను అన్నాడు. అంటే కొడతాడని భయం. ఇంటికి వెళ్ళేసరికి ఆ కొండ అక్కడ పడితే కొండ నుంచి పాలు అలా పొంగి పడుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ చర్చి కట్టమని ఆ తల్లి సెలవుగానే ఇక్కడ ఒక చర్చి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇది ఒక చర్చ్. ఇది మార్నింగ్ స్టార్ చర్చ్ అంటారు. ఇది కొత్తగా 2021లో 2021 కాదు 2012లో సంథింగ్ ఎప్పుడు కట్టారు. ఇది చాలా పెద్ద చర్చ్. మీరు ఇందాక చూసుంటారు ఇప్పుడు వీడియోలో లోపల ఎంత పెద్ద చర్చ్ ఉందో. ఇది చాలా పెద్ద చర్చ్. ఆ రోజుల్లోనే కనిపించడం కాదు, ఇక్కడ భక్తులకి వాళ్ళ భక్తి బట్టి, ఆ తల్లి సందర్భం బట్టి మ్యాక్సిమం ఇక్కడ ప్రతి వారు కూడా మహిమలు అద్భుతాలు పొందిన వాళ్ళే. సో మీరు ఏంటంటే ఇది చూస్తేనే మీకు అర్థమవుతుంది. అక్కడికి వెళ్ళి ఎవరిని కదిపినా మీరు ఆ మ్యూజియం చూస్తే అర్థమవుతుంది. నేను చెప్పిన మ్యూజియం చూస్తే మీకు 100% క్లిస్టర్ క్లియర్గా అర్థమవుతుంది. ఇది మార్నింగ్ స్టార్ చర్చ్. దీని అవుట్లుక్ ఎలా ఉంటుంది మరి, దీనికి 3 ద్వారాలు, ముందు వెనక ఉంటుంది, మధ్యలో ద్వారం. చాలా పెద్ద చర్చ్. ఇదే స్టాచ్యూ ఆఫ్ సేక్రెడ్ హార్ట్ జీసస్, యేసు తిరుహృదయ స్వరూపం. ఇది కూడా చాలా బాగుంటుంది, చాలా పెద్దది. మరి ఎన్ని ఫీట్స్ అయితే నాకు అంచనా లేదు. దగ్గరికి వెళ్తేనే కింద నుంచి ఉంటే యేసు ప్రభు తమ చేతులతోటి ఏదో మన మీద ఆశీర్వదిస్తున్నట్టు ఆ ఫీలింగ్ మాత్రం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఏదైనా ప్రదేశం చాలా అక్కడ మనకి తెలియకుండానే ఒక దైవత్వంతో మనం నిండిపోతాం. సో ఇదే విగ్రహం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. యేసు ప్రభు తన చేతులతో మనం కాచి కాపాడుతున్నారు. ఇది దూరం నుంచి. అయితే మేము ఉన్నట్టుండి బయలుదేరామని చెప్పాను కదా. ఎలా బయలుదేరామంటే ఇదే వెల్లంగిని మాత స్వరూపం. మనం ఇక్కడితో మన ఎండ్ అయిపోతుంది. మొత్తం చర్చి ప్రదేశాలన్నీ ఇక్కడికి వచ్చేసరికి ఎండ్ అవుతుంది. అయితే మేము అప్పటికప్పుడు ఏమీ లేదు, ఇది బీచ్ మొక్కు చెల్లించుకోవడానికి ముందు గుండె గీయించుకొని సముద్ర స్నానం చేసి మొక్కు చెల్లించుకుంటారు. అయితే మేము ఎలా బయలుదేరామంటే 25 అనుకున్నాం. ఉదయాన్న అభి బస్సులో చూసాను, చెన్నైకి బస్సులు ఉన్నాయి. చెన్నై బుక్ చేశాను.
చెన్నైలో కోయంబేడులో దించుతాడు బస్సు అయితే. మళ్ళీ అక్కడ కోయంబేడు నుంచి 11 గంటలకి వేలాంగిని బస్సులు ఉంటాయి. సో మళ్ళీ అక్కడ బస్సు చేరుకున్నాం. 26th నైట్కి మేము వెళ్ళిపోయాం. అరౌండ్ 9 కల్లా వెళ్ళిపోయాం. సో 9కి వెళ్ళిపోయాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 27th నైట్ రూమ్లో ఉండి ఫ్రెష్ అప్ అయిపోయి 27, 28 ఈ లోపులోనే నేను చూస్తున్నాను రిటర్న్ ట్రైన్లు ఏముంటాయా. అలా గడిగడికి కన్ఫర్మ్ టికెట్లో ట్రై చేస్తుంటే 2 ట్రైన్లు లక్కీగా కన్ఫర్మ్ అయ్యాయి. ఒకటి ఎగ్మోర్ వరకు, ఎక్కడి నుంచి అంటే సంథింగ్ ఏదో ఊరు మిస్ అయిపోయాను. అక్కడి నుంచి నాగపట్నం నుంచి ఆ ఊరు వెళ్ళాలి. అక్కడి నుంచి తర్వాత ఎగ్మోర్కి ట్రైను, ఎగ్మోర్ నుంచి మళ్ళా విశాఖపట్నానికి ఒక ట్రైను. మొత్తం 2 ట్రైన్లు లక్కీగా కన్ఫర్మ్ అయ్యాయి. ఏంటంటే ఇటు నుంచి బస్సులు బుక్ చేసుకున్నాం కదా, ఇంక బస్సు బుక్ చేసినా ఒకటే. ఇంకా అటు నుంచి రిటర్న్ ట్రైన్లు ఏముంటాయి, స్పెషల్ ట్రైన్లు ఇవన్నీ త్వరగా చెక్ చేస్తుంటే 2 ట్రైన్లు లక్కీగా మాకు అవైలబుల్గా దొరికాయి. ఇంకా ట్రైన్ పట్టుకొని రిటర్న్ కూడా వస్తాం. చాలా సాఫీగా వెళ్ళాం, చాలా హ్యాపీగా వెళ్ళాం. అసలు ఏమో అంత దూరం అసలు ఇబ్బంది పడతారు చాలా. కానీ ఇవి కొన్ని ఫోటోలు అక్కడ మేము తీసుకున్నవి, నేను మా మిస్సెస్. మనం అక్కడ పంచగట్టాం. ఇది చర్చ్ అన్నమాట. ఇది వేలాంగిని విశేషాలు. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ వెళ్ళవలసిన ప్రదేశం. ఆ మతం ఈ మతం కాదు, అన్ని మతాల వాళ్ళకి ఆ తల్లి మీ ప్రార్థన ఆలకిస్తుంది. మీకు మధ్యలో చూసే ఉంటారు, నేను ఇంకా చెప్పలేదు, మళ్ళీ చూసారు ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, చాలామంది ఇక్కడికి వస్తున్నారు. ఇదేనా మరియమాతకి వందనం.